అనైతిక అక్రమ సంబంధం ద్వారా ఫేమస్ అయ్యారు. వాడంద మనలే కదూ ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏంట్రా? ఎన్ని తిట్లు తిట్టినా సరే వీళ్ళకి సిగ్గు శరం ఏ మాత్రం కూడా ఉండదు. నీకసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా? ఈ వివాదంలోకి వీళ్ళు రావడం వీళ్ళకంటే ఎటు లేదు. సిగ్గు శరం అలాంటివి ఏం లేవు. తుడి చేసుకుని వెళ్ళిపోతారు ఇలా. రాధా 550 స్టీల్ టీఎంటీ పవిత్రమైన కొండ మీద పుట్టినరోజులు వేడుకలు జరుపుకోవడానికి కాదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మాకు తెలీదు తిరుపతిలో కేక్ మరి కట్ చేయకూడదన్నది. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ రాత్రి అనక పగలనక మేమేదో ద్రోహం చేసేసినామని అప్పుడు అలాగే తప్పు చేసి మరి అడ్డదిడ్డంగా వాదించడం, సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఎదవ బావాడు చెప్తే వించావుడు. నేనేదో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ ఏదో దొంగతనాలు చేసినట్టు మోసాలు చేసినట్టు. శేఖర్ నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? సో తనూజారు కూడా కొంతమంది ట్రోల్ చేశారు. నాకు ఈ విషయం తనూజ తప్పేం కనిపించింది. ఎందుకంటే ఆవిడేం అడగలేదు కేక్ తెమ్మని. మీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను. పర్వాలేదు రంగారావు గారు. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఆ కేక్ ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ ని కట్ చేయించింది నేను. తనకి ఏ సంబంధం లేదు కదా. ఎందుకన్నయ్యా? ఎందుకిలా? స్వామి భక్తులు మేము, స్వామి కోసం మేము అంత నిష్ఠగా ఉంటాము. సో ఇవన్నీ తెలిసిన మేము తప్పులు ఎందుకు చేస్తాము? ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పు అంతా మీద ఒప్పుకో. అనవసరంగా ఈ వివాదంలో తనూజాని లాగద్దు. తనూజాకి దీనికి పాపం ఏ సంబంధం లేదు. పాపం ఆమెకి ఏమీ తెలియదు. బావా రే బంగార్ ఎంత పనిచేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా.